ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఒక చెల్లికి క్యాన్సరు అని చెప్పాను కదండి. ఆ చెల్లి ప్రార్థించండి అక్క అని ఎంతగానో చెప్పింది. చెప్పినప్పుడు మనం అందరం కలిసి ప్రార్థించామండి. ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి. ఆ చెల్లి పట్ల దేవుడు అద్భుతం జరిగించాడండి. ఆశ్చర్య కార్యాలు జరిగించాడండి. ప్రార్థన పరిస్థితులు మార్చిద్ది అని అనేది నిజం చేశాడండి దేవుడు. అవునండి, మనం చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో ఆలకించాడండి. ఆ చెల్లి పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించాడండి. అయితే డాక్టర్లు ఆ బిడ్డకి కాలు తీసేయాలన్నారు. కాలు తీసేసినా కానీ బ్రతికిద్దని గ్యారంటీ ఇవ్వలేదండి. డాక్టర్లంతా చేతులు ఎత్తేశారు, మా వల్ల కాదు, చేస్తాం ఆపరేషన్ అంతవటికే కానీ బతికించటం మా వల్ల కాదు అని చెప్పారండి. అలాంటి పరిస్థితుల్లో కన్నీటితో ప్రార్థించుకొని కాలు తీసేయకుండా సరే బ్రతికినా సరే చనిపోయినా సరే కాలు తీసేయొద్దని చెప్పేసి ఆపరేషన్ చేయమని ముందుకు పంపించామండి. పంపించినప్పుడు డాక్టర్లంతా కూడా ఆ బిడ్డ పట్ల మరి ఎంతో శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ చేశారండి. చేసినప్పుడు ఆ యొక్క కాలు తీసేసే పని లేకుండానే ఆపరేషన్ చేశారండి. అయితే డాక్టర్లు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నిజంగా మీరు ప్రార్థించే దేవుడు గొప్పవాడమ్మా, ఇదైతే మా వల్ల కాలేదు, కానీ దేవుడు చేసిన అద్భుతమేనమ్మా. ఆ యొక్క క్యాన్సర్ ఉన్నటువంటి ఆ యొక్క నరాలన్నీ కూడా శుభ్రంగా తీసేసామమ్మా. ఆ యొక్క బిడ్డ మంచి ఆరోగ్యం పొందుకునిద్దమ్మా. ఇంకా అయితే ఆ బిడ్డకు ఉంది 2 పాయింట్లేనమ్మా క్యాన్సరు. ఆ బిడ్డకి అది దెబ్బ తగలటం వల్ల అక్కడ నలగటం వల్ల రక్తం గడ్డగట్టిందమ్మా, అంతేగాని ప్రమాదమైన క్యాన్సర్ కాదు అని చెప్పారండి. నిజంగా దేవుడు అంత అద్భుతాన్ని ఆ బిడ్డ పట్ల జరిగించాడండి. ముందైతే ఇంకా అసలుకి మా వల్ల కాదు చేతులు ఎత్తేసారండి, అది క్యాన్సరేనమ్మా అని పైకి ముక్క పంపించిన డాక్టర్లందరూ కూడా అదే చెప్పారండి. కానీ నిజంగా దేవుడు ఎంతో అద్భుతం చేశాడండి ఆ బిడ్డ పట్ల. అవునండి, యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక శతాధిపతి వచ్చి నా దాసుడిని స్వస్థపరచమన్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పాడండి. అవునండి, నిజంగా ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడు స్వస్థత పొందాడండి. దాసుడు పక్షాన వచ్చి దేవుని దగ్గర ఆ యొక్క శతాధిపతి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడండి. అదేవిధంగా మనందరి ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడండి. ఆ బిడ్డ పక్షాన కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ మంచి ఆరోగ్యం పొందుకొనుటకు ఆ బిడ్డ పట్ల కనికరం చూపాడండి. ఆ బిడ్డకి 2 చిన్నపిల్లలు ఉన్నారండి. ఆ బిడ్డ పేరు రోజా అండి. నిజంగా చాలా కృతజ్ఞత చెప్పిందండి ఫోన్ చేసి. చాలా సంతోషం వేసిందండి. ఆ బిడ్డ ఎంతగానో మంచి